ఉదంతాలు వెన్నుపోటుకు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని రుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. వెన్నుపోటు అనే పదాన్ని ఉచ్చరించే అర్హత జగన్కి కానీ వైఎస్ఆర్సీపీ నేతలకు కానీ లేదని వ్యాఖ్యానించారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సుపరిపాలన అందిస్తుంటే దాన్ని వెన్నుపోటు అంటావా అని ఆయన ప్రశ్నించారు. జన్మనిచ్చిన తల్లికి తొడబుట్టిన చెల్లికి వెన్నుపోటు పొడిచిన నీచుడు జగన్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ వెళ్లి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చున్నాడని ఎత్తివచ్చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలిపోటు పొడిచింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ సూర్యుడులను వెన్నుపోటు పొడిచింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఆస్తి కోసం షర్మిలను ఇంటి నుంచి గెంటేసింది ఎవరో కూడా తెలుసన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ పనికి మాలిన పార్టీగా కోటంరెడ్డి అభివర్ణించారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని కోటంరెడ్డి అన్నారు. వాటిని వైఎస్ఆర్సీపీ నేతలు ఇక సిగ్గు లేకుండా స్టేట్మెంట్స్ ఇస్తే మూర్ఖుల్లాగా ఫాలో అవుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ను అభిమానించే నేతలు ఒక్కరైనా వైసీపీలో ఉన్నారని ఆయన ప్రశ్నించారు. రౌడీ షీటర్స్ ను పరామర్శించేందుకు వెళ్ళిన జగన్ ని రౌడీ షీటర్ అనాలా, శాడిస్ట్ అనాలా అని నేతలకు దమ్ము ధైర్యం ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు. కార్యక్రమంలో మామిడాల మధు, పిట్టి సత్యనాగేశ్వరరావు, కోవరపు బాలాజీ, తంబి సుజన్ కుమార్, అంచురు శ్రీనివాసులు నాయుడు, సుభాన్ భాష, పీరిగల నవీన్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా మీరు ఇచ్చినటువంటి పదానికి ప్రజానికం నవ్వుకుంటున్నారు. నిన్న ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా నిన్న ప్రజలంతా భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే మొత్తం వెన్నుపోటు రాజకీయాలు పెట్టారో, హత్యా రాజకీయాలు తీసుకొచ్చారో, ఈ రాష్ట్రాన్ని ఎవరైతే సర్వనాశనం చేశారో వాళ్ళని ప్రజలు ఇంటికి పంపించేసి 164 సీట్లు నీకు వ్యతిరేకంగా ఇచ్చి నీకు 11 సీట్లు మాత్రమే ఇచ్చి ఒక లెవెన్ రెడ్డిగా నిన్ను నిలిపే సంగతి నువ్వు మర్చిపోయి ఉంటావు. అది వెన్నుపోటు ఎలా అవుతుంది? అది ఒక ప్రజల తీర్పు. వెన్నుపోటు రాజకీయాలకి, రాక్షసపు రాజకీయాలకి ఒక గుణపాఠం నిన్న. అదే రకంగా సంవత్సర కాలం అయిపోయింది, వైసీపీ అని వైసీపీ వాళ్ళు చెప్తారు తెలుగుదేశం ఏం చేయలేదని. నేను ఒకటే అడుగుతున్నా, ఈ పనికిమాలిన పార్టీ నాయకుల్ని, వైసీపీ పార్టీ కాదు అది, పనికిమాలిన పార్టీ. 2000 పెన్షన్ని ఒకేసారి 4000 చేసి అంతకుముందు 2 నెలలకి 2 రోజుల్లో 4 ఇచ్చి మొదట నెల భారతదేశంలోకెల్లా 6,000 రూపాయలు 2 నెలలు 8,000 రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం. అదే రకంగా ప్రజానికానికి ఏ మాట ఇచ్చావో గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం జరిగింది. అతి త్వరలో ఉచిత బస్సు ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా తల్లికి వందనం పేరుతో అతి త్వరలో ఇవ్వబోతున్నాం. రైతు భరోసా కూడా అతి త్వరలో ఇవ్వబోతున్నాం. ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పులు చేసి సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాదా అని అడుగుతున్నా. నీ 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో, భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్. నీ పరిపాలనలో ఒకసారి విశాఖపట్నం అన్నావు, ఒకసారి కర్నూలు అన్నావు, ఒక్కసారి ఏదో అన్నావు. చివరికి 5 ఏళ్ళు రాజధానే లేనటువంటి వెన్నుపోటు పార్టీ నీ పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఒక పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ 10 లక్షల కోట్లకు వడ్డీలు కడుతూ సంక్షేమ కార్యక్రమాల వైపు పరుగులు తీస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు 1వ తేదీకే పెన్షన్ లేటు కాకుండా ఉదయం 6 గంటలకే, మంత్రులు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఉంటే కార్యకర్తల ద్వారా ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మొత్తం కూటమి ప్రభుత్వం. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే
వెన్నుపోటు రాజకీయాలు. ఎవరైనా ఒక్కసారి కానీ ఓడిపోయినా, ఒక్కసారి దెబ్బతిన్నా ఆత్మ పరిశీలన చేసుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఆత్మ పరిశీలన అంటూ ఏమీ లేదు. నేను ఒకటి అడుగుతున్నా, జగన్ ఒకటి అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా మీ పార్టీ వాళ్ళు. నువ్వు రాష్ట్రంలో నిన్న వెనుపోటు దినంగా పిలిపించావు. ఏ నాయకుడైనా ఒక పిలిపిస్తే ఎక్కడో ఒక దగ్గర పాల్గొంటాడు. మరి నువ్వు పిలిపించేసి బెంగళూరు పోయి కూర్చున్నావంటే బెంగళూరు మీద ఎంత మమకారం ఉందో ఈరోజు ప్రజానీకానికి అర్థమవుతుంది. మరి వెన్నుపోటు అంటున్నావు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, దమ్ముంటే నువ్వెట్టా సమాధానం చెప్పలేవు. నీ స్టేజ్ నాది కాదు. నెల్లూరు జిల్లాలో ఎవడైనా ఎక్కడైనా దమ్ముంటే నా సమాధానం చెప్పండి, వచ్చేదానికి సిద్ధం. మీ నాన్నను నమ్ముకొని ఒక రామలక్ష్మణులుగా ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయి మీ నాన్నకు సేవ చేసినటువంటి మీ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించింది ఎవరు? వెన్నుపోటు చేయించింది ఎవరు? జగన్ సమాధానం చెప్పు. మీ నాన్నగారికి కుడిభుజంగా ఉండి ఆనాడు ఈనాడు పేపర్ యాంటీ చేస్తుందని దాని మీద అనేక కేసులు వేసి మీ నాన్న కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి రాజమండ్రి ఎక్స్ ఎంపీ ఉండవల్లిని వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్. మీ నాన్నని ఒకసారి బద్వేలో చంపబోతే అడ్డం పోయి బుల్లెట్ని తన కుడి భుజంలో దించుకున్న సూర్యుడికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్. మీ నాన్నకి చిన్ననాటి స్నేహితుడు డిఎల్ రవీంద్రారెడ్డి డాక్టర్ క్లాస్మేట్ వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్. చెప్పు సమాధానం. నవమాసాలు మోసి నిన్ను కన్ని జగన్ బాబు అంటూ నీ కోసం తిరిగి నిన్ను ముఖ్యమంత్రి చేసిన నీ తల్లి వాటాల మీద కూడా కోర్టుకు వెళ్ళి నీ తల్లిని గెంటేసేవంటే సిగ్గు లేదా నీకు అడుగుతున్నా. అంతకన్నా వెన్నుపోటు ఉందా అని అడుగుతున్నా. నీ చెల్లి నీ కోసం నీ రక్తం మీ నీతోటి సమానంగా రక్తం పంచుకున్నటువంటి నీ చెల్లి షర్మిల గారు ఆస్తి పడుతుందని ఇంట్లో నుంచి గెంటేసి రాజ్యసభ సభ్యత్వం అడిగినా ఇవ్వకుండా ఆమె రోడ్లోకి నెట్టినటువంటి ఘనత నీది కాదా? అది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నా. వెన్నుపోటుకే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ. నువ్వా తెలుగుదేశం పార్టీని అనేది? అసలు అర్థం ఉందా? ప్రజలు వేలాదిగా లక్షలాదిగా కోట్లాది మంది వచ్చి మా కుమ్మడిగా ఓట్లు వేస్తే మరి ఈరోజు వచ్చి సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పార్టీ అని నువ్వు ఉద్యమాలు చేయమంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా. నువ్వేం చెప్పావు 2019 ఎన్నికల ముందు? మద్యాన్ని నిషేధిస్తా, అంచెల వారీగా నిషేధిస్తేనే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతా. సిగ్గు లేదా నీకు అని అడుగుతున్నా. మద్యాన్ని రద్దు చేసే సంగతి పక్కన పెడదాం. నకిలీ మద్యం ఒక ఆయన లోపల ఉన్నాడు కేసులో, జిల్లా అధ్యక్షుడు. నకిలీ మద్యాన్ని తయారు చేసి జగన్ బ్రాండ్ పెట్టి వందల కోట్ల రూపాయలు నీ ఖాతాలో వేసుకుంది వాస్తవం కాదా? నువ్వు మద్యాన్ని రద్దు చేస్తానని చెప్పింది అబద్ధమా? ఈ రోజుకి రికార్డులు ఉన్నాయి. సిగ్గులేని జగన్ మళ్ళీ దానికి చెప్పడం ఒకదానికి పేరు. ఒక మధ్య క్వార్టర్ బాటిల్ మీద దాని ప్రెసిడెంట్ మెడల్ అంట. ప్రెసిడెంట్ మెడల్ అంటే ఎంత అత్యున్నమైనదండి, భారత సైనికులకు ఇస్తారు. ఆ రోజు ఆయన మెడల్ వేసి మేము ధర్నా చేస్తే పక్క రోజు ఆపేశారు. సిగ్గు లేదా నీకు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. మరి మీ ఆత్మగా భావించావు. మీ నాన్న ముఖ్యమంత్రి అయినప్పుడు మీ అమ్మ మీ నాన్న కేవీపీ మాకు ఆత్మ. కేవీపీ లేనిది మేము లేవు.
అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్ ఎక్కడున్నావు నువ్వు? అదే కేవీపీని చెంపదెబ్బ కొట్టి దూరంగా పెట్టి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా? కాదా చెప్పు. నీ తండ్రికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు నీతోటి ఒక్కరైనా ఉండారా అని అడుగుతున్నా. నీ తండ్రికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు నీతోటి ఎవరుండారని అడుగుతున్నా. దమ్ముంటే సమాధానం చెప్పండి. మా జిల్లా నాయకత్వం అసలు నిన్న వెన్నుపోటు దినం ఎలా అవుతుందో సమాధానం చెప్పమని అడుగుతున్నా. సిగ్గు లేకుండా ధర్నాలు అయితే ఒకదానికి మెచ్చుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని. ఈ సంవత్సర కాలంగా ఆయన తిట్టేదానికి మా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ అవకాశాలు తక్కువ. ఎందుకులే పిచ్చోడని వదిలేశారు. మంచి అవకాశం ఇచ్చావు. వెన్నుపోటు అనే అబద్ధం చెప్పి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన దానికి నీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి పిచ్చి జగన్. తప్పదు కదా మరి. ఇన్ని జరుగుతూ ఉంటే రాష్ట్రంలో రౌడీ అంటే పచ్చ కావర్లోడికి లోకం అంతా పచ్చంగా కనపడద్దంట. తెనాల్లో రౌడీ షెడ్యూల్ కొడితే నువ్వు రౌడీవు కదా, రౌడీ షెడ్యూల్కు విచారించావంటే నిన్ను నాయకుడు అనాలా, రౌడీ అనాలనా, అంతకుడు అనాలనా, వెన్నుపోటుదారుడు అనాలనా, పనికి మాలోడు అనాలా అర్థం కావట్లా. ఆ రౌడీల్ని పీడీ యాక్ట్ పెట్టి రౌడీలు విచారింపబోయావంటే అన్యాయం జరిగిందన్నావంటే నీకు మతి పోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే పగటి కళ్ళకు అంటున్నావు నేను వస్తే మేము ఎంత చూస్తాం. ఏడకొస్తావు? జైల్లో ఉండేవాళ్ళు అనుకుంటున్నారు నేను వస్తే అంటే మా కాడికి వస్తాడని. అక్కడికే నీ బతుకు. నీవు ఇంక వచ్చేది లేదు. నువ్వు పగటి కళ్ళకు అంటున్నావు, అది జరిగేది లేదు ఈ జన్మకి. నీకు ఇప్పుడు 11 రెడ్డి, నెక్స్ట్ సింగిల్ రెడ్డి అవుతావో డబల్ రెడ్డి అవుతావో నాకు తెలియదు. ఇప్పటికన్నా చెబుతున్నా, నా ప్రశ్నలకి దమ్ముంటే ఈ జిల్లాలో ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ నాయకులు ఈ జిల్లాలో ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే మీరు మగాళ్ళైతే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇది తప్పని చెప్పండి. ఎక్కడికైనా వస్తా. దమ్ముంటే సమాధానం చెప్పాలి. వెన్నుపోటు దినం అంటే అసలు వైసీపీకి అర్థం తెలుసా అని అడుగుతున్నా. దానికి అర్థమే వైఎస్ఆర్సీపీ పార్టీ. వెన్నుపోటు కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబుని కానీ కూటమిని కానీ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి పుట్టగదులు ఉంటామని హెచ్చరిస్తున్నా. మా పార్టీ మంచిది కాబట్టి సరిపోయింది. మీ మీద ఒక్క కేసు పెట్టలా, మిమ్మల్ని ఒక ఇబ్బంది పెట్టలా. మేమే ఇబ్బంది పెట్టుంటే మీ పక్కన ఒక్క మనిషి నడిచేవాడు కాదు. అందుకే చెబుతున్నా, ఇంకొకసారి అనవసరంగా చంద్రబాబుని ఏమన్నా అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా.